హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న నాగిరెడ్డిపల్లికి వెళ్ళామండి. నేను మా బాబు మా వైఫ్ నాగిరెడ్డిపల్లి వెళ్ళే రూట్లో భోగిరమ్మ టెంపుల్ దర్శనం చేసుకున్నామండి. అక్కడ కొంచెం పబ్లిక్ వల్ల కొంచెం మాకు లేట్ అయింది. దర్శనం అయ్యాక మేము బయటకు వచ్చామండి. దగ్గరలో భోగి పార్క్ ఉందండి, అక్కడ ఒక 50 మినిట్స్ టైం స్పెండ్ చేసామండి. అక్కడ చాలా బాగుంది నేచర్ అట్మాస్ఫియర్ అట్లా. దాని తర్వాత మేము మళ్ళీ తిరిగి రమేష్ టెంపుల్ స్టార్ట్ అయ్యామండి. అక్కడికి ఎంట్రీ కాగానే అడల్ట్స్కి 100 రూపీస్ టికెట్ అండి. బిలో టెన్నిస్ వాళ్ళకి ఏం టికెట్ ఉండదు. అలాగే కార్ పార్కింగ్ వాళ్ళకి 50 రూపీస్ ఉంటుంది. 2 వీలర్ వాళ్ళకేమో 20 రూపీస్ ఉంటుందండి టికెట్. దాని తర్వాత వచ్చేసి ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. బస్సు డైరెక్ట్ ఉప్పల్ నుంచి ఉందండి. మార్నింగ్ అండ్ అలా ఆఫ్టర్నూన్ ఉందండి. ఎక్కడంటే డైరెక్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఆపుతారండి. వచ్చేసి అక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి మేము వెళ్ళేది. మీకు ఏమైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మీకు రైట్ సైడ్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది. వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళే మొత్తం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు ఎక్కడి నుంచి దర్శనం స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి, ఏమి చూడాలని అన్నీ వాళ్ళే చెప్తారు. ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే వాళ్ళని ముసలి వాళ్ళు లేకపోతే నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయండి. అది వచ్చేసి ఛార్జ్ వచ్చేసి అప్రాక్స్ 30 రూపీస్ ఉంటుందండి పర్ హెడ్. దాంట్లో తీసుకుంటే వాళ్ళే గైడ్ చేస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళే చూపిస్తారండి, అంతా తిరిగి చూపిస్తారు. ఇక్కడ వచ్చేసి లోపల అంటే టెంపుల్ లోపల ఇది. ఇక్కడ వచ్చేసి బ్రహ్మ, శివుడు, మిగతా అమ్మవారు, కాళికాదేవి చాలా విగ్రహాలు ఉంటాయండి. మొత్తము పాలరాయితం చేసి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి లోపల. దీని తర్వాత మేమేం చేస్తామంటే ఇది చూసుకున్న తర్వాత లోపలికి వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే 3 అడుగుల బంగారు శివలింగం అండి. అది ఒకటి వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం సన్నిధానం 7లో ఉంటుందండి ఇది లింగం. ఇది ఇక్కడ వచ్చేసి మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది అంటే చాలా రేర్ అండి ఇక్కడ టెంపుల్ ఉండడం. ఎందుకంటే ఇక్కడ 500 రూపాయలు ఉంటుందండి, 500 రూపీస్ ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. మీరే డైరెక్ట్ శివలింగానికి అభిషేకం చేయొచ్చు. ఇక్కడ చూసారా అండి, ప్రతి ఒక్కటి చాలా అంటే ప్రతి ఒక్క దేవుని విగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ శివలింగానికి ప్రతి ఒక్కటి శివలింగం ఎలా ఉంటుందంటే మనకి ఇంతవరకు గెస్ట్ చేయలేము శివలింగాలు ఇలా కూడా ఉంటాయా అని. చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి, అంత బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం అలా చూడడం శివలింగాలని. ఎందుకంటే ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే శివలింగం అంటే మన నార్మల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళము, శ్రీశైలం, మల్లికార్జున స్వామి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. కాశీలో ఎలా ఉంటాడో అక్కడ మనం మన చేతితో మనమే ఇక్కడ అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ జలలింగాలు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇది అండి మెయిన్ బంగారు శివలింగం వచ్చేసి. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఎందుకంటే నిన్న కొంచెం వర్షం తాగడం వల్ల కోల్డ్ జలుబు అయిందండి. కొంచెం వాయిస్ కొంచెం తేడా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చాలా అంటే చాలా శివుని మొత్తం ఫొటోస్. ఇది అండి మా బాబు చూడండి ఇలా మొక్కుతున్నాడు దేవిని. ఇవన్నీ జ్యోతిర్లింగాలు వచ్చేసి ప్రతి ఒక్క లింగం ఉంటుందండి. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అలాగే ఒకటి పెద్ద నాభిశిలా లింగం ఉంటుందండి, దాని మీద డైరెక్ట్ తాకొచ్చు. చూడండి ప్రతి ఒక్క లింగం అండి. నేను ఇంతవరకు చూడలేదు ఇలా ఉంటాయని, ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది కేదార లింగం అండి, ఇది నాభిశిల లింగం, దీన్ని మనము పట్టుకోవచ్చు. ఇది శ్రీచక్రాలు ఉంటాయండి, ప్రతి ఒక్క శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ. జలలింగాలు ఉంటాయి మొత్తం. ఈ ప్లేస్ మీరు ఆల్రెడీ చూసుంటే కామెంట్లో చూపండి. థ్యాంక్ యూ.